అయోధ్య రామ మందిర నిర్మాణానికి సేకరించిన విరాళాల నిర్వహణలో భారీ అవినీతి జరిగిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జల్లెలగడ్డలో మీడియాతో మాట్లాడిన ఆయన రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా భక్తులు తమ శక్తి మేరకు విరాళాలు అందించారని, ఆ నిధుల వినియోగంపై వచ్చిన ఆరోపణకు సంబంధించి బీజేపీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయోధ్య ప్రజలు ఇప్పటికే బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు. రాముడి పేరును రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం సరికాదని, భక్తి రాజకీయం వేర్వేరు అంశాలని అన్నారు. అయోధ్య ట్రస్ట్ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరిన మంత్రి అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అక్షంతలు పంచి విరాళాలు సేకరించిన బీజేపీ నాయకులు కూడా ఈ అంశంపై తమ వైఖరి వెల్లడించాలని అన్నారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా ఆయన విమర్శలు చేశారు. రాముడు పుట్టిన ఊరుగానే అయోధ్యను భావించేటువంటి పరిస్థితుల్లో అక్కడ రామ మందిర నిర్మాణానికి అందరం కూడా ఎవరికి హోదాకు తగ్గట్టుగా, ఎవరి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు డొనేషన్లు ఇచ్చినారు. దురదృష్టవశాత్తు మనం పత్రికల్లో చూస్తున్నటువంటి వార్తలను చూస్తే ఆ డబ్బును కూడా ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి స్పష్టంగా కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి విషయాన్ని స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అక్కడి ప్రజలు ముందే అయోధ్య ప్రజలు అప్రమత్తమైనరు. అయోధ్య ప్రజలు రాముని జపం మీద, రాముని పేరు మీద దేశవ్యాప్తంగా ఓట్లు తీసుకొని రాముని అక్షింతల పేరు మీద తిరిగి ప్రజలను ఓట్ల కొరకు వాడుకున్నటువంటి వీళ్ళు ఈ ఆదాయ మార్గంగా అక్రమంగా ఇందులో అవినీతికి పాల్పడుతున్నారని గమనించి అయోధ్యలో కూడా భారతీయ జనతా పార్టీని ఎంపీని ఓడగొట్టారు. ఇది ఇండికేషన్, వాళ్లకు ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఏ రాముడిని చూపెట్టి, ఏ రాముని అక్షింతల పేరు మీద, ఏ రాముని పేరు మీదనైతే ఊరూరా తిరిగి ఇక్కడ వాళ్ళందరం కూడా రూపాయి అర్ధో వాళ్ళ స్తోమతను బట్టి చందాలు ఇచ్చినటువంటి వాళ్ళమే. ఇలా రాముని పేరు మీద రామ భక్తి కొరకు ఇచ్చినాం. వాటన్నిటిని కూడా ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయడం అనేటువంటిది అందరికీ ఇదొక బాధాకరమైన అంశం. దీని మీద భారతీయ జనతా పార్టీ స్పందించాలి.